చెయ్యండి మీరు కూడా చెయ్యండి మీరు కూడా రండి సార్ అలా చెయ్యండి సార్ అలా చెయ్యండి 2 సంవత్సరాలు మా క్లియర్ నమస్కారం అండి. నేను WSC అనుజన్ మాట్లాడుతున్నాను. నా సర్వీసు 20 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి 21-22లోకి వచ్చాను. ఇంతమంది ఆర్ఐని చూశాను కానీ ఇటువంటి సార్ని మాత్రం నేను ఎక్కడ చూడలేదు. ఈ 22 ఇయర్స్ సర్వీస్లో కూడా నేను ర్యాంకుల టెస్టులు కానీ ఆర్ఐ గారి దగ్గరకు వచ్చి మాట్లాడడం కానీ ఇదే ఫస్ట్ టైం అండి. నేను నా సర్వీస్ 22 ఇయర్స్ సర్వీస్లో ఇదే ఫస్ట్ టైం నేను ఆర్ఐ గారి దగ్గరికి ఇంత దగ్గరగా వచ్చి మాట్లాడిద్దే నా లైఫ్లో నా సర్వీస్లో ఫస్ట్ టైం. ఇలాంటి ఆర్ఐ గారు ఇక్కడ ఉండడం వల్ల నేను చాలా 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 అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. సార్ సర్వీస్ ఉన్నంత వరకు మా దగ్గరే ఉండాలని నేను మనస్ఫూర్తిగా అయితే భగవంతుని కోరుకుంటున్నాను. సార్ వచ్చిన తర్వాత మా లేడీస్ కోసం ప్రత్యేకంగా మా ఉమెన్స్ కోసం డార్మెంట్ టైపు ఇక్కడ క్రియేట్ చేశారు. అదేవిధంగా లేడీస్కి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా సార్ మీకు ఎందుకు నేను మీ వెనక నేను ఉంటాను, మీరు ముందుండి వెళ్ళండి, మీకు అన్నీ తెలుస్తాయి, తెలియలేనిది ఏమైనా ఉంటే నన్ను అడగండి నేను తెలియజేస్తానని ముందుకు పంపిస్తారు. మాకు సార్ మాత్రం ఆ రకంగా నా తల్లిదండ్రులు చేశారు. తర్వాత నా తల్లిదండ్రుల స్థానంలో ఉండి నాకు చేసింది మాత్రం మా ఆర్ఐ గారే. ఇలాంటి సేవను నేను ఎప్పుడూ కూడా నా సర్వీస్లో నేను చూడలేదు. ఇలాంటి సర్వీస్ని మాకు అందించినందుకు నిజంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. మా హృదయపూర్వకంగా రప్పారానండి. సారు మన డాక్టర్ కోటిబాబు సార్ ఆర్ఐ గారు మనకు వచ్చి ఈ రోజుకి 2 ఇయర్స్ కంప్లీట్ అయింది. రెండోసారి మన దగ్గర సార్ సేవలు మేము వినియోగించుకున్నాం. సార్ వచ్చిన తర్వాత ఇది వరకు ఆర్ఐ గారు ఉండేవారు. ఒక్కొక్క ఆర్ఐ గారు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కూడా సర్వీస్ చేశారు. వ్యవస్థ కోసం తెలుసుకునేసరికి వాళ్ళ పుణ్యకాలం అయిపోయింది. వాళ్ళు కూడా సర్వీస్ చేసినేమో కానీ వచ్చారు, చూసి వ్యవస్థ కోసం చూసేసరికి టైం అయిపోయింది, వాళ్ళు ట్రాన్స్ఫర్లు అయిపోయారు. కానీ మళ్ళా రెండోసారి మన కోటిబాబు ఆర్ఐ గారు వచ్చారు. అడుగు పెట్టిన దగ్గర నుంచి అన్ని విజయాలే చేస్తున్నారు. ఏంటంటే అది అయిపోయిన తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ మన గౌరవ సిపి గారు వచ్చారు. ఫస్ట్ మనందరికీ హోంగార్డ్స్ అందరికీ ప్రమోషన్ టెస్టులు స్టార్ట్ చేశారు. అది 2024 డిసెంబర్లో అయింది. ప్రమోషన్ టెస్టులు కంప్లీట్ చేశారు. సార్ కంగ్రాచులేషన్స్ సార్, 2 ఇయర్స్ కంప్లీట్ చేసినందుకు. ఎనీహౌ మాకు మీ సర్వీస్ మీ సేవలు మాకు అందించినందుకు నిజంగా హోంగార్డ్స్ తరఫున రుణపడి ఉన్నాం సార్. మీకు నమస్కారం సార్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. వైజాగ్ సిటీ హోంగార్డ్ ఆర్ఐగా చేయడం అంటే నేను జీవితంలో పోలీస్ సర్వీస్లో సుమారు 36 సంవత్సరాలు వివిధ విభాగాల్లో పనిచేశాను. హైదరాబాద్ గ్రేహండ్స్లో పనిచేశాను, హైదరాబాద్ పోలీస్ అకాడమీలో పనిచేశాను, మచిలీపట్నంలో RSIగా పనిచేశాను, టీటీడీ తిరుమల విజిలెన్స్లో 3 సంవత్సరాలు 3 నెలలు పనిచేశాను, శ్రీకాకుళం RI అడ్మిన్గా 5 సంవత్సరాల 4 నెలల పాటు కంటిన్యూగా పనిచేశాను. తదుపరి హోంగార్డ్ RI వైజాగ్ సిటీలో సుమారు 2 సంవత్సరాలు పనిచేశాను. తర్వాత అనకాపల్లి హోంగార్డ్ RIగా 20 నెలలు పనిచేశాను. అప్పుడు ఎలక్షన్ టైంలో మళ్ళీ ఆఫీసర్స్ గుర్తించి మళ్ళీ వైజాగ్ సిటీ హోంగార్డ్ RIగా 2 ఇయర్స్ కంప్లీట్ అయింది ఈ రోజుకి. ఈ 2 సంవత్సరాల్లో నేను పనిచేయడానికి ముఖ్య కారణం ముందుగా చెప్పాల్సిన ఇక్కడ పనిచేస్తున్న వైజాగ్ సిటీ హోంగార్డ్స్ మహిళా సిబ్బంది అభిమానులు నాకు, అదేవిధంగా మెన్ సిబ్బంది అభిమానులు, వీరందరూ 1 సంవత్సరం కాలంలో 5 సార్లు RIల యొక్క ఇంటర్చేంజ్ ట్రాన్స్ఫర్ జరిగితే ప్రతి ఒక్కసారి గౌరవ సిపి గారికి వాట్సాప్ మెసేజ్లు పెట్టి RI కోటిబాబు గారు ఉంటే మాకు న్యాయం జరుగుతుంది సార్, ఆయన ఉంటే మా వెల్ఫేర్ చూస్తారు సార్ అని చాలామంది సార్కి వాట్సాప్ మెసేజ్లు చేశారు. కొంతమంది ఫోన్ చేసి చెప్పడంతో సార్ కూడా సున్నితంగా పరిశీలించి నన్ను కొనసాగించారు. కాబట్టి ఈ సందర్భంగా మన గౌరవ సిపి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. చాలామందికి సర్వీస్ అందించాను, ఎప్పటికీ మర్చిపోలేరు నా సర్వీస్ని. ఇప్పుడు కూడా ఫోన్ చేస్తూ ఉంటాను. అదేవిధంగా శ్రీకాకుళంలో పనిచేశాను. తర్వాత RI హోంగార్డ్స్గా ఈ రెండోసారి 2 సంవత్సరాలు నా జీవిత ఆశయం 2 ఇయర్స్ కంప్లీట్ చేయాలి.
ఆశయం. ఎందుకంటే నాకు మంచి స్నేహితుల్ని అందించింది వైజాగ్ హోంగార్డ్ సిబ్బంది ద్వారా. మంచి వ్యక్తులు, మంచి మనసున్న హోంగార్డ్ సిబ్బంది, కష్టే ఫలాన్ని నమ్మే సిబ్బంది ఉన్నారు. మరి నేను వచ్చిన తర్వాత నేను ఏం సాయం చేశానో అయితే తెలియదు, కానీ మన ప్రీతం సిపి గారు, గౌరవ సిపి గారు నా మీద ఉన్న దీంతో ఆయన కూడా కింద స్థాయి హోంగార్డ్ సిబ్బందికి మన సర్వీస్ అందజేయాలని ప్రతిరోజు సెల్ కాన్ఫరెన్స్లో ఏదో సందర్భంలో గుర్తు చేస్తూ ఉంటారు. కానీ తగ్గట్టుగానే ఇప్పటికీ మన హోంగార్డ్స్ 981 మందిలో 37 మందికి మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ బ్రేక్ అయింది. అది కూడా 20వ తారీఖు కల్లా మొత్తం అందరికీ కంప్లీట్ అయ్యి బాండ్స్ వస్తాయి. దానివల్ల 33 లక్షల రూపాయల వరకు మనం హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోవడానికి మంచి వెసులుబాటు ఉంది. దానికి ఒక కార్యాలయం కూడా సిపి గారు పెట్టడం అంతేగా రెడీ చేసుకున్నాం. మరి భవిష్యత్తులో మీ యొక్క అభిమానము, ప్రేమ ఇలా కొనసాగాలని, మనం భౌతికంగా దూరంగా ఉన్న మన ఆలోచన విధానం, మన మనసు ఎప్పుడు అదే ఐకమత్యంతో ఉండాలని ఈ సందర్భంగా 2వ సంవత్సరం పూర్తయి 3వ సంవత్సరం అడుగు పెడుతున్న శుభ సందర్భం మీ అందరికీ, ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియపరచుకోవాలి.